నిన్న సండే కదా, నిన్న చికెన్ కొంచెం దాపెట్టా. కొంచెం చికెన్ తో వంట చేస్తా. ఏం చేస్తా? చికెన్ బిర్యానీ. బిర్యానీ చేస్తాము. అది మా ఇద్దరి కోసమే. చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడున్న ఐటమ్స్ తో అయితే చేస్తాను. ఇందులో మసాలాలు అవి ఉన్నాయి. ఇది అల్లం పేస్ట్. వీడు మూతి చూడండి. పాలు బిస్కెట్ తిన్నవారా? సైకో. ఆయిల్ వేసుకుంటున్నా. అంతా ఈ కొంచెం ఆయిల్ తోనే ఇంకా బిర్యానీ అంతా అయిపోతుంది. బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై చేయాలి కదా, అందుకు. వీడు ఇప్పుడు ఆయిల్ వీడు హెల్ప్ చేస్తాడో లేదో కానీ డబల్ పని పెట్టేలాగా ఉన్నాడు. మా ఇద్దరు చేతులు కలిపి అవుతుంది వంటనో పెంటనో చూడాలి పైన. జాగ్రత్త చేతులు. నువ్వు ఈ ఆనియన్స్ ఫ్రై చేయరా, ఆ లోపు నేను మసాలాని కలిపి పెడతా. కలుపుతూనే ఉండాలి. ఆ లోపు ఇక్కడ ఉన్న వాటితో ఆంఫట్ అని వేసేస్తా. పెరుగు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, యాలకుల పౌడరు, ఇదేంది మిర్చి, ఇవి వేసిన. మిగతా బిర్యానీ మసాలాలు అవి మిక్సీ పట్టట్లే, డైరెక్ట్ నేను కూరలోనే వేసేటప్పుడు చూపిస్తా. ఇవన్నీ మిక్స్ చేస్తున్నా. ఇంతకుముందు చికెన్లోనే కారం, ఉప్పు, పసుపు. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఆయిల్లో మసాలాలు ఫ్రై చేసిన ఆనియన్స్ కొన్ని వేసి ఇందులో వేస్తున్నా. పడవేపడు. ఇంకా చికెన్ ఇట్లా వేసుకున్నాం కదా, దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర. మేము చికెన్ కంటే ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి, అయినా పర్లేదు, మనమే కాబట్టి తినేది. తిన్న ఫీలింగ్ వస్తే చాలు. ఇంకా ఇది ఇలా చిన్న మంట మీద పెట్టి మూత పెట్టేసుకుంటా. పక్కన రైస్ అవుతుంది. ఆ లోపు ఇది కూడా అవుతుంది. ఇది చికెన్ అయితే అయినట్టే. దానిపైన రైస్ కూడా ఆల్మోస్ట్ అయింది. రైస్ ఉడికిన నీళ్ళు ఉంటాయి కదా, అది కొన్ని అయితే వేసుకోవాలి. అమ్మో కాలుతుంది. ఇంకా వాటర్ అయితే తీసేసి ఈ రైస్ అయితే 90% అయితే కుక్ అయింది. అది ఇలా పైన వేసాను. ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా దాని మీద వేటేసి బరువుగా దీన్ని పెట్టాను అనమాట. ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. దీన్ని సింపుల్గా ఉన్న వాటితో చేసుకోవడం అంటారు. ఎందుకంటే బిర్యానీ ప్రాసెస్ అంటే నిజంగా చెప్పాలంటే అన్ని మసాలాలు ఉండి చేస్తేనే అది బిర్యానీ. కానీ ఏం లేనప్పుడు ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా కూడా మనకు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే తిన్న ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. ఇది నాకు మా బిట్టుగాడికి సరిపోయేటట్టు చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా మనము సింపుల్గా చేసుకొని తినాలి బిర్యానీ అనుకుంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.